హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో షర్ట్ కాలర్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. నన్ను చాలామంది అడుగుతున్నారు, షర్ట్ కాలర్ మాకు కట్ చేసి చూపిస్తామని అడుగుతున్నారు. ఎలా కట్ చేయాలంటే మామూలుగా స్కూల్ యూనిఫామే కానీ మామూలుగా షర్ట్లు పెద్దోళ్ళ షర్ట్లే కానీ అసలు కాలర్ సైజ్ వచ్చేవాడికి పెద్దోళ్ళకి వచ్చేవాడికి మినిమం సైజ్ ఎంత ఉంటుందంటే మనకి 16 అంగుళాలు ఉంటుంది. 16 అంగుళాలు ఉంటుంది. అదే చిన్నపిల్లలకు వచ్చేసేవాడికి 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వాళ్ళకి మనకు 13 ఇంచులు పెట్టుకుంటే కాలర్ సరిపోతుంది. అసలు ముందు మన కాలర్ కట్ చేయాలంటే అసలు ఏం కావాలి? ఇది సాఫ్ట్ అన్నమాట. ఇది ప్రెస్సింగ్ సాఫ్ట్. ఈ టైప్ ఏమో మనకు గమ్ము ఉంటుంది. ఈ టైపున ఇది మనకి ఇస్త్రీ చేస్తే కరుగుద్ది. ఇది గమ్ము ఉంటుంది. ఈ టైప్ ఏమో గమ్ము ఉండదు అనమాట. గమ్ము ఉండ వైపున మనం కాలర్ కట్ చేసుకోవాలంటే ఒక 1/2 మీటర్ సాఫ్ట్ని తీసుకుని, 1/2 మీటర్ సాఫ్ట్ అంటే ఎలాడిపు ఉంటుంది అనమాట. ఈ ఎలాడిపుని ఏం చేయాలి? ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డబల్ మీద. అంటే ఈ గమ్ము ఉన్నది లోపల భాగం పెట్టుకోవాలి. మనం కట్ చేసుకునేది ఎప్పుడు కానీ మామూలుగా ఐరన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐరన్ చేసుకున్నప్పుడు ఇలా అతికించుకోవాలి. మామూలుగా మనం కట్ చేసుకునేది ఎప్పుడు ఇలా పైన గమ్ము లేనప్పుడు కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేసుకోవాలంటే మనకు గమ్ము లేనప్పుడు కట్ చేసుకుంటే హీల్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం దీని మీద డ్రాయింగ్ చేస్తాం కదా, డ్రాయింగ్ కూడా మన షర్ట్కి అతికించేటప్పుడు కనిపించుకోకుండా ఉంటుంది. ప్లస్ ఇది ఇప్పుడు ఇలా 2 పార్ట్లు ఇలా మడత వేసుకున్నాక, ఇలా మడత వేసుకున్న తర్వాత 2 సమానంగా పెట్టుకుని ఇలా 2 సమానంగా పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకుని దీన్ని ఇలా పెట్టుకుని మనకు కాలర్ ఏ సైజు కావాలో ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 16 అంగుళాలు కట్ చేస్తాను కాలర్. 16 అంటే మనకి ఈ డబల్ ఫోల్డింగ్ పెట్టాం, ఇది సాఫ్ట్ డబల్ ఫోల్డింగ్ పెట్టాం కాబట్టి మనకు 8 అంగుళాలు తీసుకుందాం. ఇది 8 అంగుళాలు. 8 అంగుళాలు తీసుకున్న తర్వాత కాలర్ వచ్చేసేపాటికి ఇక్కడికి 3 అంగుళాలు పెట్టుకున్నాం. ఇక్కడ 3 అంగుళాలు పెట్టుకున్నాం. 3 అంగుళాలు పెట్టుకుని ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకుని, ఇలా షేప్ స్కేల్ అనమాట. దీన్ని ఇలా తీసుకుని ఇలా లైట్గా క్రాస్ కావాలన్నమాట. ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మనకి షేప్ కావాలి కాబట్టి ఇటు కూడా పైన ఇదేమో అడుగు భాగం, ఇదేమో పై భాగం. ఇది కూడా ఇలా అంటే కాలర్ అనేవాడికి మనకు అంచనాగా ఎంతలాగా ఉంటే సరిపోతుందని మనకి స్కేల్ పెట్టంగానే తెలిసిపోతుంది అనమాట. అంటే మనకి ఈ కాలర్ సైజు ఇలా వస్తుందని. ఈ తర్వాత ఇది కాలర్. మరి దీని కింద నెక్ కావాలి. నెక్ ఏం చేయాలి? ఇలా ఈ స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత దీనికి మన కాలర్ కంటే నెక్ వచ్చేసేపాటికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇలా ఇది నెక్ 1 ఇంచ్ వేసుకోవాలి. ఇది కాలర్ సైజ్ వచ్చేసేపాటికి 16 అంగుళాలు. ఇది డ్రాయింగ్ వేసాం. ఇదేమో కాలరు, ఇదేమో నెక్ అనమాట. కింద ఈ కాలర్ సపోర్టింగ్ వేసి నెక్ అనమాట. ఇది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కాలరు. ఇప్పుడు ఇది మనం ఈ మార్కింగ్ వేసేయంగా మార్కింగ్ ప్రకారంగా ఇలా స్లోగా డ్రాయింగ్ చేసిన తర్వాత కూడా మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా షేప్ ఉంటే మనం కట్ చేసేదాన్ని బట్టి కొంచెం మార్చుకోవచ్చు. అంటే ఒకసారి డ్రాయింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం కటింగ్ చేసుకునేప్పుడు కొంచెం మార్పు చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసిన దీన్ని ఏం చేయాలి? సింగిల్ కట్ చేసుకుని మళ్ళీ దాని తర్వాత ఇంకో పార్ట్ కట్ చేసుకున్నాను. ఇలా అంటే డ్రాయింగ్ వేసిన తర్వాత కూడా నాకు కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకని కొంచెం చేసిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత డబల్ వే కట్ చేసిన తర్వాత ఇలా డబల్ వే కట్ చేసాక తీసేసి ఇలా ఎడలు తీసేసేయాలి. ఇలా బాల్గా తీసి ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, ఒకసారి కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నాయేమో ఒకసారి లైట్గా కట్ చేసుకోవాలి. ఒకేసారి మనం డబల్ పార్ట్ మీద కట్ చేస్తే ఏమవుతుందంటే 2 పార్ట్లు ఒక్కోసారి మన క్లాత్ అయితేనేమో అంటుకుపోయి ఉంటుంది కాబట్టి 2 పార్ట్లు సమానంగా వస్తాయి. ఈ సాఫ్ట్ కాబట్టి కొంచెం స్టిప్గా ఉంటుంది. స్టిప్గా ఉన్నప్పుడు ఏమిటంటే కొంచెం అడుగు పాటు కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఇలా ఎడలు తీసేసి మనం సాఫ్ట్ కట్ చేసుకుంటే ఆ ఎక్కువ తక్కువలు కూడా కవర్ అవుతుంది అనమాట. అది కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ 5 నిమిషాలు ఎక్కువ పడుతుంది. అయినా పర్వాలేదు, ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. డబల్ మీద కట్ చేసుకునే కానీ ఇలా అయితే కొంచెం చూసేసరికి ఏ చిన్న ఫాల్ట్ ఉన్నా కూడా మనం విడిగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ డబల్ మీద పెట్టుకుని దీన్ని ఈ నెక్ ఉందిగా, నెక్ కట్ చేసి ఇలా పెట్టుకుని
ఈ చివర ఇది కాదు, ఇక్కడ పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనకి ఎంత ఎక్స్ట్రా కావాలో ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇది కూడా విడలు తీసేసి సమానంగా దీని కూడా ఎంత తక్కువ ఉందేమో, షేప్ ఎంత తేడా ఉందో విడిగా చూసుకుంటా చిన్నగా మనకి ఎంత తేడాగా అనిపిస్తే మనకి కట్ చేసిన తర్వాత ఏమైనా చిన్నగా ఏమైనా తేడాగా ఉంటే లైట్గా తీసేసుకోవాలి షేప్. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి వీళ్ళు ఎంత ఉందో చూసుకుందాం. డబల్ అని పెట్టుకుని ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, మరి ఎక్కువ ఉన్న అవసరం 1 ఇంచ్ సార్ ఎక్స్ట్రా కాలర్ మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇక్కడ ఈ మూలకు వచ్చేసేపాటికి చివరికి వచ్చేసేపాటికి కొంచెం లైట్గా రౌండ్ తీసుకుంటే ఇలా రౌండ్ తీసుకుందాం. ఇది ఇలా అయిపోయింది. ఇది ఈ నెక్ వచ్చేసేపాటికి ఇది ఎంత ఉంది, ఎలాడుపు ఇక్కడ వచ్చేసేపాటికి 2 పాయింట్ తక్కువ 2 అంగుళాలు ఉంది. దీని మీద ఈ నెక్ వచ్చేసేపాటి దీని అంత సైజు పెట్టకూడదు, దీని మీద తక్కువ పెట్టుకోవాలి. దీని మీద తక్కువ ఇదిగో ఎంత ఉంది, ఒక 1/4 ఇంచ్ తక్కువ ఉంది. ఇదే ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, అంటే 1/4 ఇంచ్ తక్కువ ఉండాలి. ఇదే ఈ నెక్ ఎక్కువ పెట్టి కట్ చేసేది ఏమవుతుందంటే ఈ కాలర్ కంటే నెక్ ఎక్కువ కనిపిస్తుంది, అందుకే నెక్ కనిపించకూడదు, కాలర్ ఒకటి మనకు కనిపించాలి. అందుకని దీన్ని ఒక 1/4 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కాలరు ఎక్కువ ఉండటం వల్ల ఈ నెక్ అడుగు నుంచి కనిపించదు. అదే ఇది నెక్ కూడా దీనిలాగా సమానంగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కాలర్ చిన్నదైపోద్ది, నెక్ బయటకు వస్తుంది, అది బాగోదు అనమాట. అందుకనే నెక్ని ఈ సైజు మీద ఒక 1/4 ఇంచ్ తగ్గించి కట్ చేసుకోవాలి. ఎలాడుపు బారు కాదు, ఈ ఎలాడుపు దీని మీద కంటే ఒక 1/4 ఇంచ్ తగ్గించుకుంటే మన కాలర్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. తర్వాత కట్ చేసాం కదా, ఇప్పుడు ఇది సింగిల్గా ఉన్నప్పుడు దీనికి కొంచెం మన కాలర్కి వచ్చేసేది ఈ మూలకు వచ్చేసేపటికి కొంచెం స్టిఫ్నెస్ కావాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇలా లోపలికి ముడుచుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దీనికి స్టిప్ కావాలంటే ఏం చేయాలి, మనం ఇందాక ఈ లెంత్లో మిగిలిన ముక్కలు ఉన్నాయి, ఈ ముక్కలు ఈ రెండు ముక్కలు ఏం చేయాలి, ఇలా పెట్టుకుని సమానంగా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా ఈ ముక్కలు తీసుకుని మనం ఇస్త్రీ చేసుకున్నప్పుడు ఏం చేయాలి, ఈ మూల కంటే ఇలా పెట్టుకుని ఇలా సమానంగా అతికించుకోవాలి. అంటే ఇది అతికించిన తర్వాత ఏమవుద్ది, కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది అన్నమాట. అంటే డబల్ స్టిప్ అవుతుంది కాబట్టి ఇలా ముడుచుకోకుండా ఉంటుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి ముక్కలు వేసుకోవాలి. ఇలా ముక్కలు ఇది ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, ఇది మన క్లాత్ మీద ఎలా అతికించాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇస్త్రీ పెట్టిని కొంచెం వీటిగా ఉంచుకోవాలి. వేడి చేసి ఇస్త్రీ పెట్టిని కొంచెం మరీ తక్కువ వేడి కాకోకుండా కొంచెం బాగా మనకు గమ్ము కరిగేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇది గమ్ము, ఇటేపు గమ్ము ఉంది, ఇటేపు ఈ గమ్ముని ఏం చేయాలి, ఈ క్లాత్ మీద ఇలా పెట్టాలి. ఇది షర్ట్ క్లాత్, ఒరిజినల్ క్లాత్. ఇది ఒరిజినల్ క్లాత్కి ఏం చేయాలి, ఇలా పెట్టుకుని, అంటే ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే ఈ చివర పెట్టుకున్నానంటే మనకి ఈ షర్టుకున్న సార్లు కూడా కరెక్ట్గా వస్తాయి కాలర్కి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా పెట్టి నొక్కాలన్నమాట. మనకు ఇస్త్రీ పెట్టి ఏమవుతుందంటే కొంచెం నొక్కి చేస్తే ఏమవుతుందంటే అతుకుతుంది అన్నమాట గమ్ము. అది వేడికి కరిగి గట్టిగా ప్రెస్ అవుతుంది. ఇలా చూసారుగా, ఇది మనం వేడి చేయగానే ఈ క్లాత్కి అతికిపోయిన తర్వాత ఈ మనం ఇందాక చెప్పేగా స్టిప్ కావాలంటే ఏం చేయాలని, ఈ స్టిప్ కావాలంటే ఇది ఇలా పెట్టుకుని ఇలా సమానంగా పెట్టుకుని ఇలా అతికించుకోవాలి. అప్పుడు అది కూడా అతికిపోయింది అన్నమాట. ఇది ఇంకో ఉంది కదా, ఇంకో ఏపుని కూడా ఇలాగ పెట్టుకుని ఇలా అతికింది. ఇప్పుడు ఈ కాలర్ అతికించాం కదా, కాలర్ అతికించిన పక్కనే ఇది కూడా నెక్ కూడా ఇలా అతికించుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి, మరి సమానంగా ఇలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అతికించాలి. ఇలా కొంచెం గట్టిగా నొక్కి చేయాలన్నమాట. పైపైన కాకుండా కొంచెం గట్టిగా ఇస్త్రీ పెట్టిన గట్టిగా నొక్కితే కిందకి అదేమవుతుందంటే మన బరువుకి అతుకుతుంది బాగా. మన వెయిట్ ఉంటుంది కదా, ఇది గట్టిగా నొక్కితే ఆ బరువుకి అతికేసింది కావాలి. ఈ సైడ్ ఇది ఈ కాలరు చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా మనకి లెంత్లో తేడా వస్తుంది. కానీ ఇప్పుడు ఇది కాలర్ వచ్చేసి
16. అలాగే మన 14 అయినా 15 అయినా 13 అయినా షేప్ కట్ చేయడం మటుకు ఇదే విధానం. ఏదైనా కట్ చేయడం మటుకు ఇదే, కానీ కొంచెం సైజులు కొంచెం పెద్ద చిన్నవి ఉంటాయి అంతే. కాలర్ కట్ చేసే విధానం మటుకు ఇదే. ఇలా అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు మన గమ్ము ఎంత ఆరినా కొంచెం ఏమవుతుంది, ఇప్పుడు వెయిట్గా ఉంది కదా, ఒక 5 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత అయితే ఇక బాగా అతుక్కుంది. ఇప్పటికీ అతుక్కుంది బాగానే, ఎలా అయినా ఊడదు. ఇలా ఇస్త్రీ పెట్టి ఎప్పుడైనా లైట్ వేడితో అతికిస్తే ఏమవుతుందంటే క్లాత్ ముడతలు వచ్చేస్తుంది. ఇలా ఇది ముడతలుగా వచ్చేస్తుంది. అందుకని కొంచెం ఎక్కువ వేడితో చేస్తే ఏమవుతుందంటే మనకి గమ్ము కరిగి బాగా అతుక్కుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మీరు కాలర్ కట్ చేసే విధానం చూసారో, అతికించే విధానం చూసారో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.